అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నా ప్రాణమా. అలసిపోయి పడుకున్న సమయుని చూసి చిన్నగా నవ్వుకుంటూ నుదిటిన పట్టిన చెమటని వేలితో తుడుస్తూ ఆమె బుగ్గకి ముద్దిచ్చి గుండెల మీదకి తెచ్చుకున్నాడు. మత్తుగా భర్త సాన్నిహిత్యంలో హాయిగా నిద్రపోయింది సమయు. నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన అర్జున్ అతని గుండెల మీద గువ్వపిట్టలా ఒదిగిపోయిన సమయుని చూసి నవ్వుకుంటూ ముద్దుగా అనిపిస్తుంటే ఆమె నుదిటిన ముద్దాడి ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసుకుని జిమ్ రూమ్కి వెళ్ళాడు. పాపకి ఎప్పటికో మెలకువ రావడంతో మగతగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అర్జున్ కనిపించకపోయేసరికి గబుక్కున లేవడానికి ట్రై చేసింది, కానీ ఆమె బాడీ పెయిన్స్గా అనిపిస్తుంటే అక్కడే అలాగే పడుకుండిపోయింది. అప్పుడు మోగుతున్న మొబైల్ని చూసి వెంటనే లిఫ్ట్ చేసింది. కాల్. అర్జున్ వెళ్ళేటప్పుడు మొబైల్ పక్కనే పెట్టి వెళ్ళిపోయాడు. సిచ్యువేషన్ ఇలా ఉంటుందని తెలిసి హలో అనింది. లిఫ్ట్ చేసి హలో బేబీ, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నాడు. వాట్, ఆఫ్టర్నూన్నా? ఇప్పుడు టైం ఎంత అంటూ గట్టిగా అరిచింది. నువ్వే చూడు అన్నాడు. టైం చూసిన సమయుకి 12:30 చూపించడంతో ఓ మై గాడ్, నేనేంటి ఇలా పడుకుండిపోయాను? అంతా నీ వల్లే, నన్ను పీల్చి పిప్పి చేశావు. ఇప్పుడు చూడు, కనీసం లేవడానికి కూడా రావట్లేదు. కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయి అని ఏడుపు గొంతుతో అంటుంటే, డోంట్ వర్రీ బేబీ, ఈరోజు ఒక్కరోజు ఫ్రెష్ అవ్వకపోతే నష్టమేమీ లేదు, కానీ పక్కన ఫుడ్ ప్లేట్ పెట్టాను, తినేసి నేను వచ్చే వరకు పడుకో అన్నాడు. చీచీ, ఫ్రెష్ అవ్వకుండా ఎలా తింటారు? నోటితో తింటారు కానీ మూసుకొని తినేసి పడుకో బేబీ. రాత్రికి వచ్చాక నిన్నటిలాగా మళ్ళీ అమ్మ నాన్న ఆటాడుకుందామా అంటున్న అర్జున్ మాటలకి ఆమె బుగ్గలు ఎరిపెక్కాయి. చీ, సిగ్గులేదు నీకు అంటూ కాల్ కట్ చేసింది. ఇడియట్ అని ముద్దుగా తిట్టుకొని వర్క్లో లీనమయ్యాడు. సమయు మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని అర్జున్ తన కోసం ప్రేమగా ఫుడ్ పెట్టి వెళ్ళడంతో దాన్ని చేతిలోకి తీసుకొని తింటూ ఉంది. అంతలో అర్జున్ వీడియో కాల్ చేయడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసింది. ఏం చేస్తున్నావు బేబీ అనగానే తింటూ చూపెట్టింది. వెరీ గుడ్. ఆఫీస్లో అస్సలు ఉండబుద్ధి కావడం లేదు తెలుసా? ఎందుకో ఏమో బేబీ, నిన్ను చూడాలనిపిస్తోంది. ఏంటి, ఇంతకు ముందే వెళ్ళావు కదా, అప్పుడే చూడాలనిపిస్తుందా? హలో, నిన్ను చూడక 3 hours అవుతుంది. అబ్బా అర్జున్, ఏంటిది, నైట్ నాకు చుక్కలు చూపించావు, మళ్ళీ వెంటనే అంటే చచ్చిపోతాన్రా బాబు. చూడాలనిపిస్తుంది మాత్రమే అన్నాను అంటూ చిలిపిగా నవ్వుతుంటే సిగ్గుతో ముడుచుకుపోయింది. ఓ అర్జున్ అంటూ కాల్ కట్ చేసింది. నవ్వుకున్నాడు అర్జున్. అంతలో డోర్ సౌండ్ వినిపిస్తుంటే లేచి డోర్ ఓపెన్ చేసింది. ఏమైంది సమయు, ఒంట్లో బాలేదా అంటూ ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి చూసింది సుమిత్ర. ఒళ్ళు కాస్త వేడిగా తగిలింది. అయ్యో, ఫీవర్ వచ్చింది కదా. ఏమో అత్తయ్య, బాడీ పెయిన్స్గా ఉన్నాయి. సరే, తిన్నావా? ఇదిగో తిను అంటూ ఫుడ్ ప్లేట్ తీసుకొని వచ్చింది. అయ్యో, ఇప్పుడే తిన్నానత్తయ్య. మీ అబ్బాయి నేను లేచాక తినమని ఫుడ్ ప్లేట్ పెట్టి వెళ్ళిపోయాడు. అయితే మెడిసిన్ వేసుకొని కాసేపు పడుకో. లేదత్తయ్య, ఇప్పటిదాకా పడుకొనే ఉన్నానుగా. మీతో కాస్త కబుర్లు చెబితే ఫీవర్ ఇట్టే తగ్గిపోతుంది అంటూ తనతో పాటు కిందకొచ్చింది. హాయ్ వదిన అంటూ తన రూమ్ నుండి బయటకు వచ్చిన పర్ణికని చూసి, హాయ్ పర్ణిక, నువ్వు ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదా? లేదు వదిన, ఎందుకో కాలేజ్కి వెళ్ళాలనిపించలేదు, చాలా హెడేక్గా ఉంది అంటూ కిచెన్లోకి వెళ్తుంటే చూసుకోకుండా 6 అడుగుల మనిషికి వెళ్ళి బలంగా తాకింది. ఎక్కడ కింద పడతానో అని కళ్ళు గట్టిగా మూసిన పర్ణిక గాలిలోనే ఉండడంతో పడకుండా ఎవరు పట్టుకున్నారా అని కళ్ళు తెరిచి చూసిన తనకి ఎదురుగా రిహాన్ నవ్వుతూ కనిపించాడు. గుడ్లు పెద్దవి చేసి చూస్తూ గబుక్కున లేచి నిలబడింది. హెడేక్గా ఉందా? ఇదిగో కాఫీ తీసుకో అంటూ అతని చేతిలో ఉన్న కాఫీని పర్ణిక చేతిలో పెడుతుంటే, నో నీడ్ అంటూ కిచెన్లోకి వెళ్తుంటే ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని, ఏంటి ప్రేమ చూపిస్తుంటే పొగరు చూపిస్తున్నావా? నీ పొగరు నాకు నచ్చింది బేబీ. ఎక్కువ చేయకుండా ఈ కాఫీ తాగు. రిహాన్, ఇది హాల్, అందరూ మనల్నే చూస్తున్నారు, వదులు. వాళ్ళు చూసిన పెద్ద ఫరకేం పడదు కానీ తీసుకో బేబీ అంటూ ఆమె చేతిలో కాఫీ పెడుతుంటే, నాకొద్దని చెప్పాను కదా, నేను పెట్టుకుంటాను. కిచెన్లో చాలా వేడిగా ఉంది, చెమటలతో తడిచిపోతావు. నీకెందుకు కష్టం? నువ్వు ఇలా అనుకోగానే నేను అలా తెచ్చి ఇవ్వనా అంటున్న అతన్ని క్షణం చూసి,
నాకు దూరంగా ఉండమని చెబుతుంటే ఎందుకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నావు? నాకస్సలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. నిన్నే కాదు, ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఎందుకిలా విసిగిస్తున్నావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకునే వరకు ఇలాగే విసిగిస్తా. చెప్పాను కదా, నేను దేన్నైనా ఇష్టపడితే అది నాకు దక్కే వరకు ఊరుకోను అని. నేను కూడా ఏదైనా వద్దు అనుకుంటే ఎవరు ఎంత చెప్పినా వినను, ఏం చేసినా వినను. అది చూస్తాను నీ మనసు ఎలా మారదో. ఏంటి, ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు ఎలాగైనా అనుకో, నాకేం ఫరక్ లేదు. సరే, అది చూద్దాం అంటూ వెళ్ళిపోతుంటే కాఫీ అన్నాడు. చెబుతుంటే అర్థం కావట్లేదా అనింది కోపంగా చూసి. ఇప్పుడు నేను ఇచ్చిన కాఫీ తాగితే నాకు పడిపోతానని భయపడుతున్నావా అన్న నెక్స్ట్ సెకండ్ కాఫీ లాక్కొని వెళ్ళి సంయు పక్కన కూర్చుంది. సంయు, సుమిత్ర, పర్ణిక రిహాన్ని చూసి నవ్వుకున్నారు ముసిముసిగా. రిహాన్ సంయుక్తకి కూడా కాఫీ కలుపుకొని వచ్చి కప్ని తన చేతిలో పెట్టాడు. థ్యాంక్ యూ రిహాన్ అంటూ కాఫీని సిప్ చేస్తుంటే, అబ్బా ఎంత టేస్టీగా ఉందో. నీకు కాఫీ పెట్టడం కూడా వచ్చా? కుక్ చేయడం కూడా వచ్చక్క. యుఎస్లో మేడ్స్ ఎవరు లేరు, నేనే సెల్ఫ్గా కుక్ చేసుకుంటాను అని చెబుతుంటే తల తిప్పి రిహాన్ని ఓరకంట చూస్తూ ఉంది పర్ణిక. లంచ్ టైంలో ఈ కాఫీ తాగడం ఏంటో అనింది సుమిత్ర. చాలా హెడేక్ వస్తుంది మామ్ అనింది. మరిప్పుడు లంచ్ చేయరా? ఎందుకు చేయము, తప్పకుండా చేస్తాము అంటూ లోపలికొచ్చాడు అర్జున్. అతన్ని చూసి, బావా నువ్వేంటి ఈ టైంలో, అక్కని చూడాలనిపించిందా అన్నాడు ఆట పట్టిస్తున్నట్లు. సంయుక్త రిహాన్ మాటలకి కళ్ళు కిందకి దించితే అర్జున్ రిహాన్ని షార్ప్గా చూశాడు. ఏంటి బావా అలా చూసి భయపెట్టేస్తున్నావు అన్నాడు భయపడుతున్నట్లు. సంయు, ఫీవర్ వచ్చిందంట, ఎలా ఉందిరా అంటూ పక్కన కూర్చున్నాడు. కాస్త తగ్గింది అర్జున్. ఇందుకేనా ఆఫీస్ వదిలేసి వచ్చేసావు? మరి నీకు ఫీవర్ వచ్చిందంటే ఆఫీస్లో ఎలా ఉంటాననుకున్నావు అంటూ యాపిల్ పీల్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. అర్జున్, ఇప్పుడే కాఫీ తాగాను అర్జున్, ఏం పర్లేదు తిను అంటూ తన నోట్లో పెట్టాడు పీస్ తీసి. వాళ్ళిద్దరి ప్రేమని అలా చూస్తూ ఉండిపోయారు అక్కడున్న వాళ్ళంతా. ఏంటి బావా, దుకాణం హాల్లో తెరిచేశావు, బెడ్రూమ్లో సరిపోవట్లేదా ఏంటి అంటున్న రిహాన్ని పీక పట్టి, రెయ్ ఇంకోసారి జోక్స్ వేస్తే చంపేస్తా అంటున్న అర్జున్ని నవ్వుతూ అతని చేతిని విడిపించుకొని, జస్ట్ జోకింగ్ బావా, నాకు కూడా మీ చెల్లిని సెట్ చేయరాదు? ఏం చేద్దాం, నువ్వేమో అక్కతో రొమాన్స్ చేస్తా కూర్చుంటే నాకు కూడా నీలాగా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. ఈ బ్రహ్మచారి జీవితం ఇంకా ఎన్ని రోజులు? రేయ్, నీ లవ్ మ్యాటర్లోకి నేను రాను, నీ ఇష్టం, నా చెల్లిష్టం. మీరు కొట్టుకు చావండి, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. రికమెండేషన్తో ప్రేమలో నిలబడవురా అంటూ సంయుక్తకి తినిపించడంలో మునిగిపోయాడు. ఎదురుగా ఉన్న పర్ణిక రిహాన్ని తినేసేలాగా చూస్తూ ఉంది. ఏంటని కళ్ళెగరేశాడో రిహాన్. మూతి బిగించి చూస్తున్న తనని, ఏంటి బేబీ అలా చూస్తున్నావు అంటూ సైగ చేశాడు. బయటకురా, నీ సంగతి చెబుతా అన్నట్లు సైగ చేసి వెళ్ళిపోయింది. ఆమె పిలవడమే గొప్ప అన్నట్లు తోకలా వెనకే వెళ్ళాడు రిహాన్. ఏంటి బేబీ అలా ఇంటి చాటుకు పిలిచావు అంటున్న అతన్ని కోపంగా చూస్తూ, ఏంట్రా మా అన్నయ్యతో ఏదో డిస్కస్ చేస్తున్నావు? నీకెప్పుడు అదే ధ్యాస, వేరే ఏం పని పాట లేదా? ఎందుకుంటుంది బేబీ, ఒకసారి నా మొబైల్ చూడు, ఎన్ని కాల్స్ వస్తున్నాయో. అవన్నీ అటెండ్ చేసి వాళ్ళకి సమాధానం చెప్పలేక నా తల ప్రాణం తోకకొస్తుంది. ఇప్పుడు నువ్వేమో పెళ్లి మ్యాటర్ ఎత్తితేనే ఇంతెత్తున లేస్తున్నావు. నాకేమో వయసు అయిపోతోంది. ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూసి నన్ను చంపుతున్నారు. నాకేమో నిన్ను తప్ప వేరే వాళ్ళని చేసుకోవాలనిపించట్లేదు. ఇక అదే ధ్యాస ఉండక ఇంకేముంటుంది చెప్పు. అందుకే చెబుతున్నాను, నీ టైం వేస్ట్ చేసుకొని ఇక్కడ ఉండడం వేస్ట్. నేను ఒప్పుకోను. తమరు ఇక్కడ నుండి దయచేయొచ్చు అంటున్న పర్ణిక నడుం పట్టి మీదకి లాక్కొని, ఏంటే వెంట పడుతున్నానని అలసైపోతున్నానా? నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను. ఈ వీక్లో నువ్వు ఒప్పుకున్నావా? సరే, లేకపోతే బలవంతంగా తాళి కట్టైనా సరే ఇక్కడి నుండి లేపుకెళ్ళిపోతా. గాట్ ఇట్ అంటూ ఆమె నడుముని చిన్నగా ప్రెస్ చేసి కన్ను కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న రిహాన్ని షాకింగ్గా చూస్తూ ఉండిపోయింది పర్ణిక. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.